మార్చి 22న గిరిజన అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన వెంకటేశ్వరరావుపై పోక్సో కేసు నమోదు కాగా విశాఖలోని పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గిరిజన బాలిక తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావుకు ఉరిశిక్ష వేసి న్యాయం చేయాలని వారు కోరారు. అమ్మాయిని ఎలాగైనా వశపరుచుకున్న ఆలోచనతో చదువు పేరుతో సరస్వతి నిలవైనట్టు చదువు పేరుతో గిరిజన అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తండ్రికి ఏదైతే ఎస్కోటలో ఎస్విఎస్ కాలేజీలో వొకేషనల్లో జాయిన్ చేస్తున్న పేరుతో చెప్పి అక్కడ జాయిన్ చేసిన తర్వాత మొన్న ఎస్ఎస్ఎల్లోకి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి, మీ పాప ఇంట్లో ఉంటే చదువు పాడైపోతుంది, అర్జెంటుగా తీసుకెళ్ళి మా ఇంటికి దిగబెట్టండి, మా ట్యూషన్కి దిగబెట్టిన తర్వాత మీకు బాగా చదువుకుని విషయం తీసుకొస్తానని చెప్పిన తర్వాత తండ్రి స్వయంగా 22వ తారీఖున కూర్మం గ్రామానికి తీసుకెళ్ళి దిగబెట్టడం జరిగింది. 22వ తారీఖున దిగబెట్టిన తర్వాత 23 తర్వాత 24వ తారీఖు ఉదయం 10 గంటలకి తల్లికి ఫోన్ చేసి మీ పాప చనిపోయింది అనే విషయం తెలిసిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ కేసు నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా సుమోటోగా కేసు బుక్ చేసింది.